విజయవాడ తూర్పు నియోజకవర్గం మరి ఈ రోజున 7వ డివిజన్లో మన సంజయ్ వర్మ రాగా అలాగే సతీష్ అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్స్ దోమకొండ జ్యోతి, అదేవిధంగా మన కంటెస్టెంట్గా శిరీష, దయాల్ శిరీష, అదేవిధంగా మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన మరి సైనికులు అంతా కూడా మనతో కలిసి రావటం జరిగింది. ఇక్కడ ఇంటింటి ప్రచారం చేసే క్రమంలో మనం చూస్తూ ఉన్నాం మహిళల్లో విపరీతమైన స్పందన. మరి వాళ్ళు ఇప్పటికే కూడా తెలుగుదేశం, జనసేన ఈ కూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చేటట్లుగా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాకు సాదరంగా ఆహ్వానం పలకటం మేము చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గతంలో ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎస్సీ ప్రాంతం ఎక్కువగా మనం ఆ రోజున ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఎన్నో నిధుల్ని ఇక్కడికి మళ్లించడం జరిగింది. ఇక్కడ ఉన్న రోడ్లు అయితే కానివ్వండి, మంచినీటి వసతులు కానివ్వండి, మనం 14 మరి 19 సంవత్సరాలలో ఏదైతే మనం 2230 కోట్లు ఖర్చు పెట్టాము, ఆ నిధుల్లో ఎక్కువ భాగం, సింహభాగం మనం ఈ ఎస్సీ కాలనీల్లో రోడ్లు వేయించడం కానీ, మంచినీటి వసతులు ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కానీ వివిధ డివిజన్లలో చేయటం, మరి వాళ్ళల్లో ఒక చక్కటి స్పందన. అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మనం అమలు చేస్తూ ఉన్నామో వాళ్ళ 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని చదివించటం కానివ్వండి, తర్వాత ప్రతి ఒక్క మహిళకు 18,000 పెన్షన్ 4,000 చేయటం, ఇవన్నీ కూడా వీళ్ళకి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ పట్టాల సమస్య ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలను తయారు చేసింది. మరి అనుకోకుండా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా ఆపేయటం జరిగింది. ఆ రోజున మనం ఏదైతే టిడ్కో ఇళ్ళని పూర్తి చేసాం, మరి ఆ పూర్తి చేసిన ఇళ్ళని కూడా కనీసం ఆ చిన్న చిన్న రంగులు వేసుకోవటం తప్పించి మరి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కానివ్వండి, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వటం లాంటి చిన్న పనులు కూడా చేయకుండా ఈ రోజున వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మాకు అద్దెలు కూడా బొద్దులన్నా తప్పేవని చెప్పి 7,000 రూపాయలు అద్దె తప్పేదని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం చెప్తున్నాం, రాగానే మన ప్రభుత్వం రాగానే అధికారంలోకి ముందుగా ఆ చిన్న చిన్న పనులు పూర్తి చేసి మీకు టిడ్కో ఇళ్ళని ఇవ్వటం జరుగుతుందని, ఆ విధంగా ఈ రోజున స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రేపు మన ప్రభుత్వం మరి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది, సంకీర్ణ ప్రభుత్వం. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు మరి మనకి మొన్న గెలిచినా కూడా వాళ్ళు ఏమాత్రం నిధులు ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి అభివృద్ధి మనం చేయలేకపోయినా మరి తన సొంత నిధులతో ఎన్నో రకాల ఉపాధి కార్యక్రమాలు అమలు చేశారు. అది ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. తన చేతిలో ఇవాళ ప్రభుత్వం లేకపోయినా కూడా ఎంతోమందికి ఉపాధినిచ్చే మరి ఉపాధికి బళ్ళు కానివ్వండి, వాళ్ళకి 3 చక్రాల సైకిళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా పళ్ళ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా కుట్టు మిషన్లు కానీ ఇవ్వటం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పైన మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరెన్నో పనులు కొనసాగించగలుగుతారని చెప్పి వీళ్ళంతా కూడా బలంగా నమ్ముతూ మరి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఏదైతే మనం అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఇవాళ రాజ్యాధికారాన్ని ఎస్సీలకు కూడా దగ్గర చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ ప్రజలందరికీ తెలుసు. మరి ఇవాళ కేవలం నోటి మాటలు మాత్రమే చెప్పి ఒక డాక్టర్ సుధాకర్ని, ఒక సుబ్రహ్మణ్యంని ఏ విధంగా చంపేశారో మరి ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక చిన్న కుర్రాడు అమర్నాథ్ అనే అతని న్యాయం అడిగినందుకు మరి తన అక్కని ఈ రోజున ఏడిపించారని న్యాయం అడిగినందుకు అతనికి మరి శిరోమండనం చేసిన ఇలాంటి ఎన్నో మరి మనకి ఉదాహరణలుగా ఈ 5 సంవత్సరాల్లో చాలా అరాచకాలు జరిగినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.